హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మైసెల్ఫ్ పవన్ చంద్ర. ఈరోజు మనం ఈ వీడియోలో టెలికామ్ సర్వీసెస్ హిస్టరీ గురించి తెలుసుకుందాము. అట్నే ప్రజెంట్ డేలా రీఛార్జెస్ అనేది హైక్ చేసారు కదా, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ కూడా. సో దీనికి ఆల్టర్నేట్ ఏంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ మనం టెలికామ్ సర్వీసెస్ చూసుకుంటే 1850లా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది టెలికామ్ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది ఫస్ట్. తర్వాత 1947 ఇండిపెండెన్స్ తర్వాత 1980లా మనకు నార్మల్ ల్యాండ్లైన్ ఫోన్స్ అనేటివి ఉండే కదా, వాయిస్ సర్వీసెస్ అనేటివి అయినాయి 1G. తర్వాత 10 years తర్వాత 1990లా 2G అనేది వచ్చింది, అంటే ఎస్ఎంఎస్ఎస్ ఇంకా చిన్న ఫొటోస్ కూడా పంపించుకోవచ్చు మనం. తర్వాత 2000లా ఇంటర్నెట్ బూమ్ అనేది వచ్చింది, అంటే అప్పుడే వెబ్ బ్రౌజర్ అనేది వచ్చింది. మనం గూగుల్ ఏమైనా సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ కానీ మన కంప్లీట్ డీటెయిల్గా పిక్చర్స్ నార్మల్గా అనేవి ఫామ్ అయినాయి. తర్వాత 10 years తర్వాత 2010లా 4G అనేది వచ్చింది. అప్పుడు ఇంటర్నెట్లో వీడియో గేమ్స్ అనేటివి వచ్చినాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేటివి జరిగినాయి. తర్వాత 10 years 2020లా 5G అనేది వచ్చింది. 5G వచ్చినాక మరి చూడొచ్చు డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా ఉందో. ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇంటర్నెట్ ఎట్లా వచ్చింది. ఇప్పుడు మనము ఈ ప్రైజెస్ హైక్ అయినాయి కదా, ఎయిర్టెల్ ఇంకా జియో, వీళ్ళు ఎందుకు ఇంత హైక్ చేసారు, వీళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరా, బిఎస్ఎన్ఎల్ అనేది ఆల్టర్నేటివ్ ఉండే కదా, అది ఏమైంది అనేది తెలుసు. ఇక మొదలెడదామా? ఫస్ట్ 1990 నుంచి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్స్ అనేటి కనెక్టివిటీ అనేది చూసుకుంది. 1999లా ఎన్టీపీ న్యూ టెలికామ్ పాలసీ అనేది వచ్చినాక కాంపిటీటర్స్ అనేటోళ్ళు యాడ్ అయ్యారు, అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా ఇంట్లోకి యాడ్ అయింది. ఇట్లా రిలయన్స్, వడాఫోన్, ఎయిర్టెల్ ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఏమైందంటే మన డెవలప్మెంట్ కూడా స్పీడ్ ఉంటుంది, మోనోపాలీని తగ్గించవచ్చు. అంటే మోనోపాలీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటే కంపెనీ ఉందనుకో, దాని ఇష్టమైనట్టు రేట్లు పెంచుడు, దాని ఇష్టమైనట్టు రూల్స్ చేంజ్ చేసి ఉండకూడదు అని చెప్పేసి కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ పాలసీని తయారు చేసింది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రతి ఒక్క పీపుల్కి రీజనబుల్ ప్రైజెస్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి సిగ్నల్ అందాలని చెప్పేసి వాళ్ళు లో ప్రైజెస్లా మెయింటైన్ చేశారు. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అంటే వాళ్ళు కస్టమర్స్ తోటి కరెక్ట్గా ఇంటరాక్ట్ కాలేరు. అట్నే టెక్నాలజీకి తగ్గట్టు వాళ్ళు 4Gకి కనెక్ట్ కాలేకపోయారు. అంటే అప్పుడు గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ కూడా ఉంటాయి కదా. అంటే గవర్నమెంట్ ఎట్లుందంటే మన దేశీయ టెక్నాలజీని ప్రమోట్ చేయాలి, వేరే కంట్రీస్లో ఉన్న 4G టెక్నాలజీ మనం యూజ్ చేసుకోలేకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ అనేది వెనుకబడ్డది. ప్రైవేట్ కంపెనీస్కి మస్తు హెల్ప్ అయింది, ఇందులో కాంపిటీటర్ లేకుండా అయింది కదా. సో అప్పుడే మనకు 2016లో జియో అనేది లాంచ్ అయింది. 4G ఫ్రీ చేసిండు, సర్వీసెస్ వాయిస్ కాల్స్ ఫ్రీ చేసిండు, 6 months పాలసీ కూడా చేసిండు, న్యూ ఫోన్స్ ఇచ్చిండు, అంటే అందరిని అలవాటు చేసిండు. అట్లా బిఎస్ఎన్ఎల్ అనేది దీని కస్టమర్స్ని లూజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అప్పటికి 2010 తర్వాతనే. అట్లా 2010 అప్పుడు 2G స్కామ్ అనేది కూడా జరిగింది. అంటే ఇట్లా పీపుల్ ఉన్న నమ్మకం కూడా బిఎస్ఎన్ఎల్ పైన పోయింది. నమ్మకం ఒకటి, అట్నే వీళ్ళు సర్వీసెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ తగ్గట్టు మారాలి కదా, 4G మారితే 4G 5G అయితే. సో అట్లా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ని లూజ్ అయింది, దాని అప్పులు అనేటి రెవెన్యూ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇది నార్మల్గా బిఎస్ఎన్ఎల్ గురించి అయ్యింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఆల్టర్నేట్ సిమ్ అనేది అనుకున్నాం కదా, ఎయిర్టెల్ మంచిగా ఉంటుందా, జియో మంచిగా ఉంటుందా, వడాఫోన్ మంచిగా ఉంటుందా. నా ఒపీనియన్ ప్రకారము ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర ఏముంటుంది మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ కూడా ప్లాన్ చేస్తుంది పర్సన్కి రీచబుల్, చీప్ అని చెప్పొద్దు, రీజనబుల్ ప్రైస్లో మొబైల్ డేటా ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఇందులో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే జియో లేదా ఎయిర్టెల్ వాడినప్పుడు మనకు వ్యాలిడిటీ ప్యాక్ అనేది ఉంటుంది, 28 days రీఛార్జ్ చేసుకుంటే ఇంత అని చెప్పేసి. రీఛార్జ్ అయిపోయిన తర్వాత 5 to 10 days తర్వాత నీకు వాయిస్ కాల్స్ పోవుడు కాదు, వచ్చడం కూడా, నీ ప్యాక్ అయిపోతే పోవుడు బంద్ అయిపోతాయి. ప్యాక్ అయిపోయిన ఒక 1 week నుంచి 10 days తర్వాత నీకు రావు. ఇది నాకు నచ్చలేదు. పైసలు లేకపోతే ఉంటాం కదా, వాయిస్ కాల్స్ కూడా ఆపేసిండు. అదే బిఎస్ఎన్ఎల్లా 40 నుంచి 50 60 days వరకు కూడా మన పైసలు అయిపోయినా మన కాల్స్ అయితే వస్తుంటాయి. ఇది ఒక్క ఫ్యూచర్ మంచిగా అనిపించింది నాకు బిఎస్ఎన్ఎల్లా. సో అట్లా ఇది ఒక్కటే కాదు, ఇంకా బిఎస్ఎన్ఎల్ కూడా టాటా తోటి కొలాబరేట్ అయింది. అంటే కొలాబరేట్ అంటే ఏంటంటే 15,000 crores అనేది టాటా వాళ్ళు ఇస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు నెట్వర్క్స్ ఉన్నాయి కదా, 4G నెట్వర్క్ కూడా బిఎస్ఎన్ఎల్ వస్తుంది కొన్ని ప్లేసెస్లో, ఆల్ ఓవర్ ఇండియా వస్తలేదు. సో దానికి ఏం చేస్తారంటే వీళ్ళు ఆగస్ట్ లోపు ఇంకొక 15 days ఇప్పటికే సెట్ అయి ఉండొచ్చు,
వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం ఓవరాల్ ఇండియాలో టవర్స్ అనేవి వేపిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సిగ్నల్ మంచిగా ఉండాలని చెప్పేసి. దానికి కూడా నెక్స్ట్ ఇయర్ 2025కి 4Gని 5G కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అదే ఎక్విప్మెంట్ తోటి, చిన్న చిన్న చేంజెస్ తోటి. సో ఇట్లా బిఎస్ఎన్ఎల్ కూడా ఇప్పుడు వీళ్ళకు టైట్ కాంపిటీషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నా చాయిస్ ఏంటంటే, ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ని మనం మంచిగా తీసుకుపోవాలంటే ఏదైనా ఫోన్లో 2 సిమ్స్ ఉంటాయి కదా, ఒక్క సిమ్ కనీసం బిఎస్ఎన్ఎల్కి మార్చుకుంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ అనేది పెరుగుతారు, వాళ్ళ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, వాళ్ళు బెటర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇది నేను అనుకున్నది. ఇంకా మీకు ఎట్లా సిమ్ చేంజ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపించింది అనుకుంటున్నా. బాయ్.